शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं सर्ववदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं प्लीज आंगिकं त्रिभुवनं यस्य वाचिकं सर्ववा आहार्यं चन्द्रतारादि तं वन्दे शिवम्। లోకల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ విశాఖపట్నం వారు సమర్పించు నాటిక రేపటి శత్రువు. రచన శ్రీ ఆకెల్లా, దర్శకత్వం శ్రీ పృథ్వీరాజ్. ఇటీవల స్వర్గస్థులైన మాకు చిరకాల మిత్రుడు, దివంగత స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ కీర్తిశేషులు వేపా తెమ్మయ్య గారు ఇదే వేదిక మీద ఎన్నో ప్రదర్శనలు చేశారు. మా ఈ ప్రదర్శన ఆయనకి అంకితం చేస్తున్నాం. కనబడిందా? లేదండి. అబ్బాయిని అడగకపోయావా? అబ్బాయి ఇంకా నిద్ర లేవలేదు. అదేమిటి ఇంత పొద్దుకి ఇంకా నిద్ర లేకపోవడం ఏమిటి? బాగుంది. మీలా రిటైర్ అయ్యి కూర్చున్నాడా? వేళ పట్టిన తినడానికి, వేళ పట్టిన నిద్రపోవడానికి. కొన్ని చేస్తున్నది గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కాదు, హాయిగా ఆఫీస్ టైంలో ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోవడానికి. చేస్తున్నది వ్యాపారం. సర్లే కానీ కనబడిందా? అలా గట్టిగా అరవద్దని డాక్టర్లు చెప్పారు. చూడండి, 60లో పడ్డ తర్వాత మనిషి అరవకూడదండి. ఆలోచించండి. ఆలోచించడమే. ఎందుకంటే ఇక అంతగా ఇచ్చేది ఏం లేదు కానీ కనబడిందా? చూడు. ఎక్కడ పెట్టారో బాగా జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ పెట్టాను? ఇదేమిటి నీ చెయ్యి నా ఒడ్డు మీద పడగానే నా ఉన్నంత చదువు మంది అమ్మాయి బొమ్మల సొంతలు పడతాయి. చాలా బాగుంటుంది. ఊరుకోండి. గల్లాన్ని ప్రేమించడం అంత సిగ్గుపడదు కదా. ఈ వయసులో ప్రేమ ఏంటండి? వయసుకి ప్రాణికి సంబంధం లేదు. వయసు ఒంటికి వస్తుంది కానీ మనసుకి వంటింట్లో చాలా పనులు. వంటింట్లో పనులు. అమ్మాయి నిద్రలేమో అమ్మాయి చూసుకుంటుంది. అమ్మాయి రాని రాత్రి అబ్బాయి ఇంటికి వచ్చేప్పటికి చాలా వేడైపోయింది. వాడికి పెట్టి తను తిని అన్ని సర్దుకుని పడుకునేప్పటికి 12 దాటిపోయింది. పాపం ఆ అమ్మాయిని కాసేపు పడుకోనివ్వండి. లోకంలో తీయటి వేప చెట్టు అత్తగారి మంచిదనం ఉండవంటారు. ఇదేమిటి ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నావు? నేను సపోర్ట్ చేస్తున్నది న్యాయాన్ని. మన పెళ్ళేరికి వస్తున్నావు, నీకు ఇంకా పొడువాటి జనం ఉండదు కదా. దాంతో నువ్వు నాకు గాలం వేసావు. వేరే గాలం వేయడం దానికి మీరు మా కాలేజీ గేట్ వదిలితేగా 24 గంటలు గేట్ పక్కన ఉన్న టీ కొట్లోనే మకాం పెట్టేశారు. లేదు పాయింట్ గురించి కాదు చెప్పేస్తావు.
చెప్పే. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకని? పాలవాడు ఇంకా రాలేదు. అదేమిటే 6 గంటల పాలనకి రాకపోవడం ఏమిటి? ఏమిటో మరి 30 ఏళ్ల వాడుక పెళ్ళయి నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో పెట్టాను ఈ పాలవాడుక. ఇప్పటి వరకు వాడుక తప్పలేదు. మరి ఇప్పుడేమిటో ఇలా చేశాడు. మీ ఇద్దరిని పొద్దున్నే ఇలా చూస్తూ ఉంటే పార్వతి పరమేశ్వరులే గుర్తొస్తున్నారు కదండి బాబు గారు. బాబు అదే నిజం అనుకుంటే మా ఆవిడ గంగనెక్కడ దాచామన్నాడు. బావగారు వేళకోళం చేస్తున్నారు కానీ అక్కయ్య గారు మిమ్మల్ని అనుమానించి పక్షాలు ఏంటి? చూడండి, అక్కయ్య గారు పాలు, బావగారు పేపరు. పాల ప్యాకెట్లు తీసుకొచ్చారు. పాల వెంకాయ ప్యాకెట్లు ఇచ్చిపోయాడా? పాల వెంకాయ గేదె పాలు పోస్తాడు కానీ ప్యాకెట్లు ఇస్తాడా అక్కయ్య? ఒకవేళ గేదె తన్నేసిందేమో. గేదె తన లేదు, వాడిని తల్లి దగ్గర వేసింది. ఎవరు? మీ కోడలు, ఐ మీన్ నా కూతురు. అదే పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ పోస్తున్నాడట. నానేమో అంటే వాడుక మార్చేసిందా చిదంబరం గారు? అదే కదండి అక్కయ్య గారు చెప్పేది. రాత్రి నిద్రపోయే ముందు పిలిచి మరీ చెప్పింది, నాన్న రేపు ఉదయం వెళ్ళి ప్యాకెట్ పాలు పట్టండి అని. మీ కోడలు, ఐ మీన్ నా కూతురు. నాకు చెప్పకుండా పాలవాడుక మార్చేసింది. నేల పాలు పోతున్నాడు మార్చింది. ప్యాకెట్ పాలు మాత్రం నాకు బాగుంటాయి. గొర్రె పాలు, బర్రె పాలు అన్ని కలిపేసి నేను తలుచుకుంటే కలిపి ప్యాకెట్లు కుక్ చేస్తే మంచి పాలు అయిపోతాయి. ఈ విషయంలో మీరేమి కలిగించుకోకండి. నాకు చెప్పకుండా ఇందులో బియ్యపు గింజ కాదు, బెట్ట ముక్క. ఉన్నారు, అక్కయ్య గారు ఆ టైంలో ఇంట్లోనే ఉన్నారు. అవునండి, నేను ఇంట్లోనే ఉన్నానని మీరే అంటున్నారు కదా, మరి నాతో మాట మాత్రమైనా చెప్పాలని అనిపించొద్దునండి మీ అమ్మాయికి. అదే కదండి అనుకునేది. మీ అబ్బాయి అయితేనేంటి, మా అమ్మాయి అయితేనేంటి, ఎవరైనా ఒకటే. రెక్కలు వచ్చాక అసలు పక్షులు కానీ రెక్కలు వచ్చిన తర్వాత మనకేంటి. బాబు చిదంబరం కాదు చూసుకుంటావా? వెళ్ళి కాఫీ పెట్టాలి లేచాక అడుగుదాం. ఆవేశం అనర్థదాయకం. ఆ నీతి వాక్యాలు మీ కోడలికి చెప్పండి. ఆవేశం అనర్థదాయకం. చెప్పకుండా బావగారు, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకయ్యా? నాకు ఉత్తరం రాసి పెట్టాలి. ఎవరికి? ప్రయాణించిన వాళ్ళకా? పైరించక దేనికి? నీ వెనకాలే వచ్చి నువ్వు పెట్టే నిప్పులు ఆపడా. నేను నిప్పు పెట్టనండి. తప్పు ఎవరన్నా మాట్లాడితే చెప్పించి కొట్టినట్టుగా చెబుతాం. అది నా నైజం. కొడుకు అయ్యేది కోడలు అయ్యేది తేలేజా. అందుకే నీ కొడుకు నేను తరిమేసింది. నా కొడుకేమి నన్ను తరిమేలేదండి. వీళ్ళు వెళ్ళడానికి వీల్లేదని కాళ్ళ వెళ్ళబడ్డాడు. కాకపోతే నా కూతుర్ని, ఐ మీన్ మీ కోడల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. కానీ ఇంతకీ ఎవరికి ఉత్తరం రాయాలి? ప్రభుత్వానికి. ప్రభుత్వానికి? ఓ అర్జీ రాసి పెట్టాలి. ఏమని? చాలా ఉంది, చెప్తాను. భారతం అంత ఉంది కానీ 4 ముక్కల్లో స్ట్రాంగ్ గా అవుతుంది. ఇదిగో ఈ కాఫీ చూసారా? కుడికిలాగా ఎలా పచ్చగా ఉందో చూస్తుంటేనే వాళ్ళకి సర్దుకుందాము. చేయాల్సిందంతా చేసేసి ఏమైంది అత్తయ్య అంటూ నంగనాచిగా అడుగుతున్నావా? పాలవాడికి ఎందుకు మార్చేసినట్టు? పాలు బాగాలేవన్నారని మార్చారు. అయినా ఇప్పుడు దేశమంతా పాల ప్యాకెట్లు వాడుతున్నారు. దేశమంతా వాడచ్చు, ప్రపంచమంతా వాడచ్చు. కానీ నా ఇంట్లో నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి మీరు ప్రవర్తిస్తే మాత్రం నేను సహించను. ఇదిగో కాఫీలో తగలడిందని కలపడం రాలేదేమో. అవునమ్మా, నీ దగ్గర నేర్చుకుంటానులే తల్లి. అంటే అది కాదయ్యా, ప్యాకెట్ పాలతో కలపడం కొత్త కదా అని అన్నా. చాలా ఊరుకుంది. వచ్చి పిల్లలు వెక్కిరించిందట. తీసుకెళ్ళి ఆ బాత్రూమ్ లో సింక్ లో పోసి. అదేంటి కొన్ని మామయ్య గారి కన్నా ఇవ్వండి. ఈ కాఫీ చూడగానే అక్కర్లేదు అంటూ ఇందాకే నా మొహం కొట్టాను. తీసుకెళ్ళి ఆ గోళంలో పోసి. ఎందుకు ఇలా ఇచ్చేయండి, ఈ గొంతులో పోసేస్తాను. అలాగే ఎందులో పోసినా ఒకటే. గోళంలో పోసినా ఒకటే అంటుంటే సిగ్గేనా లేదా? కాఫీ తాగి సిగ్గుపడతారమ్మా. నీరసంతో సిగ్గుపడడం నా వల్ల కాదు. 2
తగినా తాగే చిచ్చి రాణి రాణి వస్తున్నానండి. ఈయనొకరు మధ్యలో తీసుకొస్తున్నాను. కాఫీ పెడితే అక్కయ్య గారే పెట్టాలండి బాబు. బాగుందయ్యా మీ పని బాగుంది. అదిరింది. అక్కయ్య గారు హోటల్ పెడితే ఉడిపి గిడిపి దివారా తీయాల్సిందే. అంటే ఏమిటండి మీ కంటికి నేను హోటల్ పెట్టుకునే మనిషిలా కనిపిస్తున్నానటండి? నా ఉద్దేశం అది కాదండి. నా ఉద్దేశం ఏదో మాట్లాడేదానికి అర్థం కదా. ఎట్లా పరిగెడుతున్నాడో చూసారా? అసలు ఈ తండ్రికి కూతురికి వాస్తవంగా మంచి చెడ్డ లేకుండా పోయింది. రోజు రోజుకి ఏమిటే నీ అల్లరి? నేనేమనంటే అవని అంటారు మీరు. అసలు నీ బాధ ఏంటో చెప్పు. కోడలు బాలవాడికి మార్చిందనా లేకపోతే నీకు చెప్పకుండా మార్చిందనా? అవునండి, నా అహం దెబ్బతింది. పెద్దదాన్ని పైపెచ్చు అత్తగారిని చెక్క పేడులాగా ఉన్నాను కదా. నాతో ఒక్క ముక్క చెప్తే మీ కోడలు పరుగు పోతుందా? మనకున్నదంతా కొడుకు ఇచ్చాం, వాడి ఏలుబడిలోకి వచ్చాం. ఇంకా ఈ చెప్పడాలు మాట్లాడలేదు. మరి అదే పక్కకి వెళ్ళి తీయమ్మా. అక్కడి నుంచి కానీ అక్కడి నుంచి కానీ తీయ బ్యాక్ కోడలని గడ్డి పరకలాగా పిలుస్తాం. చూడండి, ఏదైనా ఇవ్వచ్చు కానీ కూర్చునే ఆసనం ఇవ్వకూడదంటారు పెద్దలు తెలుసా? అక్కడ నువ్వు చెప్తున్న మాట నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. వెనకటికి ఒక కోడలు ఇంటికి వచ్చిన ముష్టివాడిని చూసి ముష్టి లేదు ఇష్టం లేదు పో అంటాడు. అప్పుడు ఆ అత్తగారు ఆవిడ చూసి ఆ ముష్టివాడిని వెనక్కి పిలిచింది. తీరా వాడు వచ్చాక ముష్టి లేదు గిష్టి లేదు పో, ఆ మాట నేననాలి, మా కోడలు కాదు అని. అలా ఉంటే నీ తప్పు. పాల వైద్య నీళ్ళ పాలు పోస్తున్నాను, నువ్వు ఒక పక్క రసుకుతూనే ఉన్నావు. తీరా కోడలు మార్చేసరికి అనవసర దాంతో అంతా చేస్తున్నావు. ఏడుస్తున్నావా? ఎందుకు? మీరు కోడల్ని సమర్థిస్తున్నందుకు. కట్టుకున్నవాడు ఏమే అంటే కూలికి వచ్చినోడు కూడా ఏమే అన్నట్ట అలా ఉంది. ఇలా కూలి మనిషి కాదు మన కోడలు. కోడలు, ఆ కోడలు మీకు ఇంత పిండం పడేదని మీకు భయం. అందుకే కదా దాని మాట తాళం వేస్తున్నారు. అమ్మాయి వాళ్ళకి జాబ్ సెట్ గా ఉంటాను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నీలాంటి చేవలేని కొడుకును కన్నందుకురా ఆయన. అదన్న ప్రతి మాటకి తాళం వేయటమేగా నీ పని. వెళ్ళి అది ఆడి ఆటకంతా తాళం కొట్టు. రే, అది బొడ్లో దోక్కున్న తాళం గుర్తివి రా. వెళ్ళి నాతో మాట్లాడుతూ వెళ్ళి. అమ్మా, జరిగింది ఏంటో రాని చెప్పింది. నిన్ను అడగకన్నా పాలని మాత్రం దాని తప్పే. మళ్ళీ వెంకయ్య పాలు తాడానికి మావయ్య గారు వెళ్ళారు కదా. జరిగింది మర్చిపోయి దాన్ని మన్నించమ్మా, దాన్ని మన్నించమ్మా. అవునరా, ఈ మర్చిపోవడాలు మన్నించాలి. ఎందుకురా? ఒక్క మాట ముందుగా చెప్తే సరిపోయింది. అవునవును, ఏదైనా రాణి చేసిన తప్పే. అవునవును, ఏదైనా రాణి చేసిన తప్పే. దాని తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. జరిగింది మర్చిపోయి దాన్ని మన్నించమ్మా. అబ్బాయి మన్నించమని తప్ప మనం క్షమించాలి. నువ్వేదో స్నానానికి వెళ్తున్నా నేను చెప్పు. చూసారా కోడలు తెలివి? నట్టి గిల్లడం, నిద్ర పుచ్చడం అంటే ఇదే. చేకలేమో అది చేసింది, మాటలకేమో వీడిని పంపించింది. అమ్మో, అందరు బఠానీ కదండి అది. ఏంటమ్మా గ్లాసులోది? అబ్బాయికి జ్యూసేనా? కాదండి. అదేంటమ్మా, అబ్బాయి రోజు తాగేది జ్యూసే కదా? లేదండి, ఈ మధ్య పలరసం మానేసి కాఫీయే తాగుతాయి. పాతికేళ్ళ అలవాటు ఎందుకు మానేసినట్టు? ఎందుకు మానేసినట్టు? ఏమిటమ్మా, డబ్బు ఖర్చనా? లేదండి, పలరసాలు తాగుతుంటే హితవుగా లేదంట. అది ఎందుకుగా లేదట. నేడబట్టి ఎలా తాగాడు? ఏమిటి, పెళ్ళం వచ్చేసరికి కాఫీ తీపి, పలరసం చేదు అయిపోయిందా? అదేదో మీ అబ్బాయినే అడగ, నన్ను అడగ. ఏమండి తిప్పులాడు మా అప్పని చూడు, తీర్థంలో మా బావ చూడు అని
ఇప్పుడు ఆ అమ్మాయికి మొగుడు. అంత మాత్రం చెప్ప నా కొడుకు పక్కన పోతాడా? పెళ్లిలో ఆ అమ్మాయిని నీకు అప్పగించారు అనుకుంటున్నావు, పెత్తనం చలాయిస్తున్నావు. అలా కాకుండా నీ కొడుకుని ఆ అమ్మాయికి అప్పగించారు అనుకున్నావు అనుకో, చాలా హాయిగా ఉంటుంది కదా. అంత సులువుగా అప్పగించలేను. ఎందుకని? నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లినండి నేను. పాలతోనూ పళ్ళ రసాలతోనూ నా బిడ్డను ఎంత అబ్బరంగా పెంచుకున్నాను. 24 గంటలు అమ్మా 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 అంటూ పొంగు వదిలేవాడు కాదు పిచ్చి కన్న. ఈ మహాత్మలు వచ్చింది, నా కొడుకును వల్ల వేసుకుంది, నా కొడుకు నాకు కాకుండా చేసేసింది. వాడు నా మాట నువ్వు బాధపడినట్టు ఒక్క ప్రశ్న అడిగినా. బాధపడే ప్రశ్న ఎందుకేమిటి అడగడం? అడగకపోతే నీకు అర్థం కాదని. నేను పెళ్ళైన కొత్తలో నేను చెత్తను తినేవాడిని, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? చల్లటి తరవాణి అన్నం దబ్బాకు వేసుకుని మరీ తినేవారు. ఇప్పుడు ఎందుకు అవన్నీ? నేను అలా చెత్తను తింటూ ఉంటే నువ్వు ఇలాగా చక్కగా దర్జాగా ఈ కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ చెత్తన్నం మొగుడు అని నన్ను వేళాకోళం చేసేదాన్ని, గుర్తుంది? చక్కని తిండి మానేశారు కదా? మానేశాను. ఎందుకు మానేశాను? నువ్వు నన్ను చెత్తన్నం మొగుడు అంటుంటే అప్పుడు మానేశాను. అలాగే కోడలు మన అబ్బాయిని బత్తాయికాయ అని వేళాకోళం చేస్తుంటుంది, వాడు రూట్ మార్చేశాడు. అది నువ్వు అర్థమైందండి, బాగా అర్థమైంది. నా కొడుకు నా చెయ్యి దాటిపోతున్నాడని అర్థమైంది. పసి పిల్లాడైనా సరే ఒక్కసారి పెన్సిల్ చేతికిచ్చి మళ్ళీ తిరిగి లాక్కుంటే ఏడుస్తాడే, అలాంటిది 40 ఏళ్లుగా ఈ కాపురాన్ని ఈడ్చుకొస్తున్నది పరాయి పిల్లెవరితో వచ్చి ఆడించినట్టు అలా ఆడటానికి కాదండి. నీళ్ళెరిగి వాత పెట్టడం నాకు వచ్చింది. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నేను ఈ విషయాలు మీరేం కలిగించుకోవద్దు. నాకేం చెప్పద్దు. నా కొడుకుని ఎలా అక్కయ్య గారు ఏదో అప్సెట్ అయినట్టున్నారు, ఏడుస్తూ వెళ్తున్నారు. ఏడుపు కాదు కావచ్చు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని చెప్పాడు కవి. కంక పడిచిన కన్నీళ్ళే వస్తాయని చెప్పాడు ఇంకో మహాకవి. నేను పోతూ నన్ను పోటు పొడిచినట్టున్నాడే. నువ్వు చేసిన పని నాకు తల కొట్టేసినట్టు అయింది నాన్న. మరి నువ్వు చేసిన పని కూడా నాకు తల కొట్టేసినట్టయింది. నేనేం చేశాను? ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? మాట మాత్రమైనా మన పెద్దలు చెప్పకుండా ఇంట్లో పాలవాణ్ణి మార్చావు, కిరాణా మార్చావు. ఇలా ఇంట్లో ప్రతిదీ ఇలా మార్చుకుంటూ పోతూ ఉంటే నాన్న, మా ఇంటి పేరేంటి? ఇద్దరపూడి. మీ ఇంటి పేరు? ఇద్దరపూడి. మరి మా ఇంటి పేరు వేరు, మీ ఇంటి పేరు వేరైనప్పుడు మా ఇంటి వ్యవహారం నీకెందుకు నాన్న? నేను నీ కన్న తండ్రిని. నువ్వు తప్పు చేస్తే అది తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత నా పెళ్లి వరకే. ఇప్పుడు నా తప్పులు నీకు అవసరం లేదు. అసలు నేను నీకు అన్నపోతున్నానా, లేకపోతే ఆడపిల్లలు లేరు కదా నీ అనాథాశ్రమం నుంచో తెచ్చి పెంచుకున్నావా? ఏం మాటలేవి, నేను నీ కన్న తండ్రిని. అయితే సైలెంట్ గా కూర్చో. మా అత్తగారిని సపోర్ట్ చేసి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఏమండి కరవమంటే కప్ప కోపం, వినవమంటే పాము కోపం. అంటే ఇదే. ఎవరండి? సత్యం గారిలే. మీరు కడప పోలీస్ స్టేషన్ చిదంబరం గారు. చిదంబరం గారు ఎవరు లేరండి. నేను సత్యాన్ని, ఇంటి యజమాని. మా కోడలు వాళ్ళ నాన్నగారి పేరు కూడా చిదంబరం, కానీ ఇప్పుడు ఆయన లేరండి. అయ్యా థ్యాంక్స్ అండి. అయ్యా చిదంబరం గారి కోసం అయితే తమరు ఇక్కడికి ఫోన్ చేయొద్దండి, ఆయన ఇక్కడికి రారండి. ఉంటాను. నేను ఇక్కడ తెలిసి చెప్పా. ఫోన్ ఎక్కడి నుంచి మావయ్య? పోలీస్
స్టేషన్ నుంచి. పోలీస్ స్టేషన్ నుంచా? రాంగ్ నెంబర్. పోలీస్ స్టేషన్ అని అడిగారు, కాదు అని పెట్టేశారు. అవును, మీరు కడప నుంచి వచ్చి చాలా అయింది కదా, ఇంకా మీ అబ్బాయి ఫోన్ చేయలేదు మామయ్య. అడిగలేదేమో, ఏంటి చేసి ఉండేవాడుగా. కావచ్చు కావచ్చు. ఎందుకు వెంకయ్య గారు పాలు తెచ్చారా? అక్కర్లేదు, అవే పాలు అడ్జస్ట్ చేస్తాను, తేడా తెలవదు అంది మీ ఆవిడ. అంటే గట్టిగా అరవద్దు. గట్టిగా ఎక్కడ గట్టిగా ఎక్కడ వచ్చానయ్యా? అన్ని ఉడికి ఓ మూల తలదాచుకునే వాడికి తలెత్తి చూసే శక్తి ఉండదు, గొంతెత్తి మాట్లాడే ఓపిక ఉండదు. వస్తా. మీతో ఆఫీస్కి వెళ్తున్నావా? అవునండి, వెళ్తున్నాను. బయలుదేరు బయలుదేరగా. వెళ్తున్నానండి. బయలుదేరు, టైం అవుతుంది. అబ్బా వెళ్తున్నానండి. నేనేనా ఉన్నాలే బాబు, ఒక్క కోపం. ఈ ఇంట్లో ఏ ఒక్క క్యారెక్టర్ కాదు, అదేం కర్మ. యాండి యాండి ఏ ఇక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదో 700 కొనం, నేను ఎక్కడున్నా ఎదుర్కోవడానికి. మీకు కాదు, ఇంట్లో గొడవలు నాకు పిచ్చెక్కిపోతుంది. మీ అమ్మగారి గొడవలు చేస్తున్నారు, ఆయన దానికి కాని దానికి రాద్దాంతం చేస్తున్నారు. 2 చేతులు కలిస్తేనే చప్పుడు. అంటే తప్పంతా నాదంటారా? తప్పంతా నాది. నేను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన అసలేం తప్పు. ఇప్పుడు నేను ఏమన్నానని అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? యాండి యాండి రాణి 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 మీరు కాసేపు మాట్లాడకుండా ఊరుకోండి. రాణి ఏమైందమ్మా? ఉండరా. రాణి ఓయ్ రాణి. ఏమిటత్తయ్యా? ఏమిటిది? సప్పు. అబ్బా, మాకు ఆ మాత్రం తెలియదమ్మా. ఏ సబ్బు అని అడుగుతున్నాను. లెట్స్ సుప్రీం. ఏమిటో నీ సుప్రీమసీకి తక్కువైపోతుందని లక్స్ సుప్రీం రచించాం. ఏమా ఈ సబ్బు ఈ ఇంట్లో మేము ఎవ్వరం వాడమని నీకు తెలీదు? కాసేపు ఏమా ఎందుకు రప్పించావు ఈ సబ్బు? ఆ సబ్బు అంటే నాకు ఇష్టం, నా కోసం రప్పించుకున్నాను. మీకు ఇష్టమైన సబ్బు మీరు రప్పించుకోండి. దానికి ఇంత అరవడం ఎందుకు, గొడవ చేయడం ఎందుకు? అరే అడుగు వేసినా గాలి పీల్చినా తప్పంటే ఎలా? అడుగు వేయడం కాదు, అడుగడుగునే ఈ ఇంట్లో మార్పులు చెయ్యాలని చూస్తున్నావు. ఏమిటమ్మా పెత్తనం అంతా నీ చేతిలో తీసుకోవాలని చూస్తున్నావా? పోనీ మీరు అన్నమాట నిజమే అనుకుందాం, అదేం తప్పు కాదే. మీ మొగుడు సంపాదించినంత కాలం మీరు పెత్తనం చలాయించారు, ఇప్పుడు నా మొగుడు సంపాదిస్తున్నాడు, నేను పెత్తనం చలాయించాను. ఏంటో మాటలు? రాణి అవేం మాటలు? నువ్వు ఊరుకో. ఏంటమ్మా ఈ మాటలు? నేను అన్న దాంట్లో తప్పే ఉందండి. అమ్మో 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 అమ్మో, మా కళ్ళ ముందే మా అబ్బాయిని పట్టుకుని అలా దబాయించేస్తున్నావేంటమ్మాయి? ఏమన్నాను? ఇప్పుడు నేను ఏమన్నాను? రోజుకు 10 సార్లు మీరు మీ మొగుడినే మాటేగా నేను నా మొగుడిని అన్నది. కాకపోతే మీరు తెలుగులో అంటారు అని ఊరుకోండి అంటారు. నేను ఇంగ్లీష్ లో చెప్పాను, విల్ యు ప్లీజ్ కీప్ క్వైట్ అని. మీరంటేనేమో వాకు, నేననేసరికి కాని వాకు. ఏంటయ్యా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎవరికి లేదు. నీ కొడుక్క? వాడికి కాదని. నీ కొడుకు గొంతులకు ఫోన్ పెట్టేసినట్టు. మరి ఎవరితో మాట్లాడుకుని ఎందుకే ఫోన్ పెట్టేసి? మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి పెట్టేశాను. ఎవరితో? నీ కొడుకుతోనా లేకపోతే ఈ లోకంతోనా? లోకంతోనే అనుకోండి. అంతైనాకి అక్కర్లేదు కానీ ఇవాళ నేను ఇందాక బయటికి వెళ్ళాక ఇంట్లో ఏ ప్రపంచం రావాల్సిందే, కానీ మా అమ్మాయి మాత్రం చాలా అధర్మంగా మాట్లాడుతుంది బాబు. మీ అమ్మాయి ఏం తప్పు చేసింది? మీ అమ్మాయి ఏం తప్పు చేయలేదు. ఆ అమ్మాయి ఎప్పుడు రైతే. అంటే మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారా? చేస్తాను 20 ఏళ్ళు పుట్టింట్లో అమ్మ పెద్దలు అమ్మ పెద్దలు అమ్మ మాటలు నలిగి తిరిగి వేస్తారని ఆడపిల్ల పెళ్ళవగానే తన ఇల్లు తను ఎంతో అందంగా చక్కదిద్దుకోవాలి. ఎన్నో కళ్ళ కంటూ అత్తారింట్లో అడుగు పెడుతుంది. తీరా అత్తవారింటికి రాగానే అమ్మ బదులు అత్త గడ్డి మీద కూర్చొని తన ఇష్టాలు తాకిస్తూ ఉంటే ఏ కోడలు మాత్రం సహిస్తుంది? సహించదు, తిరగబడుతుంది. అది స్వతంత్రం కోసం చేసే తిరుగుబాటు. నీ కూతురు అదే చేసింది. ఆడపిల్ల మనసుతో ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది.
ఆలోచించు. ఒప్పుకుంటేనే తప్పట్లు కొట్టు. మరి ఈ కన్నవాడు వీళ్ళే కావాలి, గాలి కొట్టుకోవాలా? కష్టపడి పెంచిన కొడుకుని వదిలేసి నువ్వులు నేను ఇచ్చుకోవాలా? లేదా కోడలికి కొడుకునప్పు చెప్పి ఏడుస్తూ కూర్చోాలా? చెప్పండి. మీరు ఒప్పుకుంటేనే కొట్టండి చప్పట్లు. అంత సులువుగా ఒప్పుకునే మనిషి కాదండి బాబు మా ఆయన. మనం ఎత్తి అంటే ఆయన ప్రతి అంటారు. కోడల ముందు పెళ్ళం పరువు తీస్తారు. ఆ పిల్ల కన్న తండ్రి కదా మీరు. ఆ పిల్ల చేస్తున్నది తప్పు అని మీరే అంటున్నారా? కానీ మా ఆయన మాత్రం ఒప్పుకోరే. అయ్యో మహానుభావ మాట్లాడలేదా? ఎంత చేస్తుంది ఇప్పుడే సరేంటండి అసలు అది చెప్పలేదు కదా. మొన్న బజార్కి వెళ్ళినప్పుడు కోడలు కొని తెచ్చి ఇచ్చి అయిపోయారు. కూర్చోండి అని మీ చేతికి ఇచ్చిపోవడం అది చాలు. ప్రతిదానికి పెడతా చూస్తాం. కూర్చో నువ్వు. కూర్చో. మీరేదో ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతున్నారు. మాట్లాడుకోండి 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 మాట్లాడుకోండి. మాకు వేరే విషయాలు ఏముంటాయి మహానుభావ? నువ్వు పెట్టే నిప్పు ఆపుకోవడం తప్ప. కాల్ ఎప్పుడు ఉండేది. అవునని మీరు ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర పెడతా ఉన్నారు. వెళ్ళారా? లోన్ గురించి అడిగారా? బంగారు మీద లోన్ ఇస్తా. మరి అదేంటది? అదే ఆ ఉత్తర దేశ యాత్రల వాడి దగ్గర కూడా వెళ్ళిరాకపోయారా? వెళ్ళాను. 2 టికెట్లు ఉన్నాయన్నారు. ఉంచమన్నారు. సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. నువ్వు ఆ వడ్డాను తీసుకొస్తే అది తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ 2 టికెట్లు కొనుక్కో. అలాగే అలాగే మీ మాట కాదు అనలేక వెళ్ళడమే గాని అబ్బాయిని ఆ అమ్మవారికి అప్పగించి వెళ్ళడం నాకే మాత్రం ఇష్టం లేదు. మళ్ళీ శరీరం సహకరించినప్పుడే మోక్షానికి మార్గం వెతుక్కోవాలంటారు. ఇల్లు కాలుతున్నప్పుడు బావి తవ్వకూడదు. మనము ఈ భూమి మీదకి వచ్చేది బతుకు ఏడ్చడానికి కాదు. గత జన్మ పాపాలను పటాపంచలు చేసుకోవడానికి, మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవడానికి. ఆ ఒక్క పని చేయడం మానేసి అన్ని పనులు చేస్తూనే ఉన్నాను. ఏమిటో సంసారం అని ఊరిలో ఎదుక్కుపోతున్నాను. ఏంటి వేదాంతం చెప్తున్నారా? కాదు, జీవితం గురించి చెప్తున్నాను. పోనీ సరే, మనం ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళడం. మరి ఎక్కడికి వెళ్తున్నాం? హానిమూన్. సెకండ్ హానిమూన్. ఏమో మాయ మాటలు చెప్పి కోడల్ని నన్ను విడదీయాలని చూస్తున్నారు, దూరం పెట్టాలని చూస్తున్నారు. పోనీలే, అదే అనుకుందాం. కోడలతో రోజు పోట్లాడే కదా, నీకు మనస్తాంతి ఉంటుంది కదా. కానీ మీరు నన్ను దూరం చేసేది కోడల నుంచే కాదే, నా కొడుకు నుంచి కూడా. అది నా బాధ. మనిషికి అన్నం తినేయాలి ఎంత అవసరమో, ఈ ఆత్మీయతలు అనురాగాలు కూడా అంతే అవసరం. అది లేకపోతే ఈ మానవ జీవితంలో మాధుర్యమే లేదు. సరే నన్ను కూర్చు ఇదిగో మీ నాన్నగారు తీర్థయాత్రలకు వెళదాము అంటున్నారు. నాన్నగారు చెప్పారు వెళ్ళండి, కొంచెం మీకు కూడా కాలక్షేపంగా ఉంటుంది. అదేరా నేను చెప్పాను. మీరు మాట్లాడుతూ ఉండండి, లోపల కొంచెం మనం చూసుకోండి. తీసుకో. ఇందాక పక్కింటికి వెళ్ళానురా, పార్వతమ్మత్తయ్య సున్నుండ నా చేతిలో పెట్టింది. నా బంగారు తండ్రి నీకు ఇష్టం కదా అని కొంగులు ముడేసుకొచ్చారు. తిని తిను 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 ఇక్కడే కూర్చుని తిను. లోపలికి వెళ్తే ఆ అమ్మవారికి నీ నోట్లో పండిస్తుంది. నాయనా నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి మంచిగా తీసుకొస్తాను. సరేనా? తిను 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 సౌఖ్యము లేదు. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. అవును, మీరు ఈవినింగ్ వాక్ వెళ్ళలేదా? లేదయ్యా, వాళ్ళంతా బద్ధకంగా ఉంది, వెళ్ళలేదు. ఇది కంపు తీసి సున్నుడు కాదు కదా? అవును, మీకు ఇష్టమా? చచ్చాను ఇష్టమే బాబు. తీసుకోమంటావా? తీసుకోండి. నీ ఈ వాసన అదరగొడుతుంది, తినేమంటావా? తినేయండి. అదిరిపోయింది బాబు.
అప్పుడే తినేసావా? లేదండి, థ్యాంక్స్ అమ్మా. నాకు ఇచ్చేసాడు. ఇక్కడ ఇక్కడ ఈ ముక్కు కింద గొంతులో వేసేస్తాను. ఆ చేతిలో నాకు కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరా? కుమాలిన సంత ప్రతిదానికి గద్దలాగా దిగుతాడు. అమ్మో, రాణి కేకలా ఉంది. రాణి రాణి ఏమైందో ఏంటో. రాణి 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 శాంత శాంత ఏమైంది? ఏమీ లేదు. ఏదో కేక వినిపించింది. కోడలు వంటింట్లో కాలు జారి. ఏం పర్వాలేదులేండి, దానికి ఆ శాస్తి జరగాల్సిందే. లేకపోతే ఏమిటండి, నా కొడుకు ఆఫీసు నుండి రాగానే నాతో మాట్లాడడం వంటింటి గుమ్మల నుంచి చూసినట్టుంది. కొడుకు మండిపోయింది కాబోలు వెంటనే తన దగ్గరకు రప్పించేసుకోవాలని అమ్మా అంది. ఈ వాదేమో పరిగెత్తారు. అమ్మా అమృతం ఉందని జరా లేదురా నాయన. సర్లే కానీ చూస్తుండు అడుగు కూడా వేయలేకుండా నేను వెళ్ళి అమృతం తీసుకున్నాను. ఎవరే నాయన బాబు ఆడండి కాస్త కాఫీ. చూసారా ఇప్పుడు ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చింది నా బిడ్డను అమృతాంధ్ర పేరుతో మనం బయటకు పంపించేసింది. సర్లే కానీ ఇదిగో వీటి వల్ల ఉండాల్సిన ఈ మొత్తానికి కనబడటం లేదేంటి? ఎందుకు తీస్తుంది? మీరు నడుపుకుంటే ఎప్పుడే తీస్తుంది? తాళాలు అక్కడే ఉంటాయి కదా, సింగారించుకున్నా. రామచంద్ర, మరి దెబ్బ గట్టిగా తేలిందా అమ్మా? అవునండి, పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏమిటో గట్టిగానే తగిలింది. నిద్ర లేవగానే అద్దంలో నీ మొహం నువ్వే చూసుకుని ఉంటావు. నాదంత దరిద్రగొట్టి మొహం ఏం కాదులేండి. వేరే దరిద్ర గుట్టు మొహాలు ఇంకెవరున్నారమ్మా పంపలో? తర్వాత మీరు మాట్లాడుతుంది కానీ మరి మీ అత్తయ్య గారు పడ్డాను ఇవాళ కనిపించడం లేదు. నీకు ఏమైనా తెలుసా అమ్మా? పోనీ అబ్బాయి ఏమైనా తీసాడా? ఏమో నాకు తెలీదు. మీరు సరిగ్గా చూసారా? నేను సరిగ్గానే చూసానే, మీరు వాళ్ళు లేదు. మీరు వాళ్ళు పెట్టి మాట్లాడే కనిపించేవాడు. అది కాదు, మళ్ళీ నేను చూశాను చెప్తున్నాను కదా. కోపం దేనికండి? సరే నేనే వెతుకుతాను. ఇంట్లో ఉన్నాగా ఇంట్లోనే ఎలా మాయమైంది? బావగారు మీరు చూసారా? నేను బాగానే చూశానండి. అందుకే అంటారు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని. ఏమండి మీరు వాళ్ళ పట్టాలని కనిపించలేదండి. ఏమైపోయిందండి? అత్తనికి కంగారు పడుతున్నాను. ఒకటా రెండా 30 కాసుల బంగారం నా పడ్డాను. ఏడుస్తుంటే నిమ్మకి నీరెత్తుకుంటా నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు, ఏం చేయాలో తోచడం లేదు. మీరు వాళ్ళ పెట్టిన పడ్డాను బీరువాలోంచి అలా మాయమైపోయింది. సాయినాథుడా, ఇప్పుడు ఏమి చేయడం? రాణి రాణి బాబు అమృతాన్ని తెచ్చేవా? నన్ను కొంచెం రాణి అమృతాన్ని తీసుకొచ్చాను, భద్రత చేసుకో. అత్తనాలు ఆనకు తీరుబడిగా చేద్దు కానీ నాయనా బీరువాలో పెట్టిన నా పడ్డాను కనిపించడం లేదు. అమ్మ మధ్యాహ్నం కనపడటం లేదా? పోలేదమ్మా, నేనే బ్యాంక్ లో పెట్టాను. బ్యాంకులో దాచకండి, మీకు అన్నిటికీ కంగారేను. చెప్పకుండా బ్యాంక్ లో దూది వచ్చినట్టు. అదే కిందటి నెల నా పేరు మీద ఇంటి స్థానం కొన్నాం కదా, డబ్బులు అవసరం అయ్యాయి, తాకట్టు పెట్టాను. తాకట్టు పెట్టావా? అవునమ్మా. అదే మీరు వచ్చిన తర్వాత చెప్పమని రాణి కూడా చెప్పానే. ఏ రాణి చెప్పలేదు? ఏంటి కోడలికి విషయం తెలుసా? తెలిసినే. ఏమమ్మా ఇందాక నేను అడిగినప్పుడు నాకేమీ తెలియదు అని పెద్ద పద్ధతిలో కబుర్లు చెప్పావు. నా కొడుకు చెప్పాలన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదు. మీకు చెప్పాల్సిన బాధ్యత నాది కాదు, మీ అబ్బాయి చెప్పాలి, నేను కాదు. తర్వాత దీనికే చెప్పుకోవచ్చు కానీ ఉండరా అసలు ఆ నగ బ్యాంకులో ఎందుకు పెట్టేట? అబ్బా అర్జెంట్ తర్వాత కదా పెట్టాలి. అబ్బా అర్జెంట్ వచ్చి పట్టిందానా? పెత్తనం అంతా వాళ్ళే చూసుకుంటా లేని అంతా వాళ్ళకి అప్పగించేశారు. నేనేమేనంటే నా నోరు నొక్కేసేవారు. ఇదిగో ఫలితం ఇది. ఇవాళ నగ తాకట్టు పెట్టించింది, రేపు పొద్దున్న ఇల్లే తాకట్టు పెట్టించేస్తుంది, మనల్ని మెడబట్టుకుని వీధిలోకి గెంటించేస్తుంది. మీ కోడలు అమ్మా. నాయనా, మీ ఆవిడ అంతంత పని చేస్తుంది కదా. మధ్యలో నన్ను అంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు? తల కొట్టి మానేస్తావా? కాదు, నా తల నరుక్కు చేస్తా, అప్పుడు కానీ మీ అందరి కళ్ళు చల్లబడు. ఇంత మాట అంటారా? నేను చచ్చిపోతాను. అయ్యో అయ్యో రాణి, నేను చచ్చిపోతాను. నేను ఇంత మాట అంటాను.
అమ్మాయి చాలా ఆవేశంగా వెళ్ళిందయ్యా. ఏ అగాత్యం చేస్తుందో ఏమో, నువ్వు వెళ్ళి తండ్రి చెప్పు. నీకు ఆ డౌట్ ఏమీ అక్కర్లేదు. అది చచ్చినా ఆ పని చేయదు, నాది హామీ. నీతో చెప్పడం కదా, గోడతో చెప్పడం లేదు. చాలా చెప్పవే. నేనా ఆ, అమ్మో వద్దండి పర్వాలేదు చెప్పవే. వద్దండి అమ్మా దయచేసి తను ఏమనద్దమ్మా. ఏనాదండి నేను ఏమన్నానరా ఇంకేమనాలి? నీ కళ్ళ ముందు అది తావు పోయి చూసావు కదా, దానికి జరగడం ఏం జరిగితే మన ఇద్దరు తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. మిస్టర్ ఆనంద్, come here. నన్నేనే పిలిచింది. జరగకూడదు ఏదైనా జరిగితే మీ అమ్మని జైల్లో పెడతారని జాగ్రత్తగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. జరిగిన దానికి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మా నాన్న మాకు చెప్పకుండా బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు నిన్ను పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అంత పూర్తిగా తగ్గ ముందు ఎక్కువ తెస్తే ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఆనంద్, అన్న తండ్రితో మాట్లాడినావి. కన్న కొడుకుతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, ఆయన ఏ కేడీ గారితో మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది కేడి పనే. అలా మాట్లాడటం ఏ తప్పు లేదు. మీరు ఊరుకోండి ఊరుకోవాల్సింది నేను కాదు శాంత. వాడు తప్పు చేస్తాను సంగతి వాడు తెలుసు. ఆయన హెచ్చరిక చదరంగా వాడుతున్నాడు. ముందుగా కంప్లైంట్ ఇస్తానన్నది మీరే. నేనే కంప్లైంట్ ఇస్తాను లేదు, నేను ఇస్తాను లేదు. మీ అమ్మని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారని నువ్వు బెదిరిస్తే అంతకన్నా ముందు మా నగర బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు నువ్వు నీ పోలీస్ స్టేషన్ లో పెడతారని చెప్పాల్సి వచ్చింది. మా కాడే పుట్టిన వాడు తన కంటి తండ్రికి, కన్నవారికి, కట్టుకున్న వారికి మధ్య సమన్వయం సాధించాలి. అలా సాధించినప్పుడే ఏ మగాడైనా మనగాడవుతాడు. వెళ్ళి ఆ సమన్వయం సాధించడానికి ప్రయత్నం చేయి. చూడు తాత, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి నాకు బాగా తెలుసు. నువ్వు కాస్త ఇందులో దాగొచ్చు. బావగారు కరెక్ట్ గా చెప్పారు అక్కయ్య గారు. నా కూతురు చస్తానని మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని లొంగ తీసుకోవాల్సి వస్తుంది. ఛీ, నా కడుపును ఎలా కొట్టిందో నాకే అర్థమవుతుంది. అది దానికి ఇన్ని తెలివితేటలున్నాయని నేను కూడా అనుకోవట్లేదు. హలో, ఎవరండి? చిదంబరం కదా? ఓయ్, నీకేనా చెప్పు. నేను లేనని చెప్పండి. ఎందుకంటే ఊళ్ళో లేనని చెప్పండి. హలో, ఎవరండి మాట్లాడుతుంది? కడప పోలీస్ స్టేషన్. చిదంబరం గారు ఇక్కడ లేరు. ఆయన ఇక్కడికి రాలేదు. సరే సరే, ఏంటయ్యా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు? అది ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పయ్యా. అరే ఏం జరిగిందో చెప్పయ్యా అంటుంటే మరి ఉన్న సమస్యలతో మేమే సతమతం అవుతుంటే ఇంకో కొత్త సమస్య మాకు తెచ్చి పెట్టదు. ఇది నా సమస్య, నాకు నా కొడుక్కి ఇవ్వని సమస్య. మీకేం సంబంధం లేదు, మీకేం సంబంధం లేదు. అసలు ఏం జరిగింది చిదంబరం? మామూలే, అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు. వాళ్ళమ్మ చనిపోయే సమయం మధుకి 3 ఏళ్ళు, రాణికి 1 ఏడాది. మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎక్కడ న్యాయం అయిపోతారో అని ఈ చేతుల మీదకి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ముఖ్యంగా నా కొడుకుని ఎంతో అపురంగా పెంచుకున్నాను. పూర్తి స్వేచ్ఛ నుంచి పెంచాను. అలాంటిది ఇప్పుడు వాడు నా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్నాడు. వాడితో నేను గట్టిగా మాట్లాడకూడదు. ఫ్రెండ్స్ తో పలకరిస్తే మేనేజ్ తెలియదు అంటాడు. ఎడ్యుకేషన్ తెలియదు అంటాడు. బాగున్నాడు. నీకెడుతాను నీ కొడుకు ఫోన్తో ఫ్రెండ్స్ తో నీకేం పనయ్యా? ఏమిటండి మాట్లాడితే తప్ప? తప్పేనే, తప్పే. నీ చాలా విషయాల్లో నువ్వు ఎందుకు తొలగించాలి? అంటే కొడుకుల దగ్గర ఉన్న వాడు సగం చచ్చి పడుండాల్సిందేనా? అలాంటప్పుడు ఈ కొడుకుల్ని కన్నం ఎందుకు, పెంచడం ఎందుకు? అది నీ భ్రమ. కన్నా నువ్వేం గర్వపడకు. కన్నడంలో నీ ప్రదేశం ఏమీ లేదు. అంతరిక్షంలో తిరుగుతున్న ఆత్మ ఒకటి మన కాయాన్ని నిచ్చనిగా చేసుకుని ఈ భూమి మీద పడుతుంది. దాన్ని చూసి మనము తల్లినయ్యాను, తండ్రినయ్యాను అని గర్వపడుతూ ఉంటాం. అంతే. కానీ ఎలాగో పుట్టాడండి, ఎలాగో పుట్టాడు కదా అని గాలి కుదిరటం లేదు కదా. మనం వాళ్ళకి రక్తమాసాలు పంచి దారపోస్తున్నాం కదా. తల్లి మన మొత్తాలు ఎందుకు? తండ్రి కడుపు కొట్టుకొని పెంచి పెద్ద చేస్తాడు.
అంత చేసిన తండ్రి తన అవసాన దశలో కొడుకు సాయాన్ని ఆశించడం తప్పంటారా? తప్పేనయ్యా, తప్పు. అసలు కొడుకంటే ఎవరు అనుకుంటారు మీరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్మెంట్ పాలసీ అనుకుంటున్నారా? మీరన్నారు డబ్బు కట్టారు కాబట్టి మీ వాళ్ళ తక్షణంలో మీ కంపెనీలు మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి చిదంబరం, నువ్వు ఇన్నాళ్ళు సాగావు కాబట్టి నీ కొడుకు నిన్ను అలాగే సాకాలని ఆశించకు. ఏదైనా చెయ్యాలని ఆశించు. ఎన్ని చేసినా వాడి మంచి కోసం ఎంత చేసినా కూడా వాడు అర్థం చేసుకోవడం లేదండి. మొన్న ఇంటి ప్లాన్ నిమిత్తం వాస్తు గీస్తూ లేకుండా చేస్తుంటే ఓ సలహా చెప్తాను. కోడలికి కోసం కొడుకు ఏసడించుకున్నాడు. చాలా అవమానించారు బావగారు, చాలా అవమానించారు. అవసరం లేని సలహా నువ్వు ఎందుకు ఇవ్వాలయ్యా? ఏంటండి కుర్రాళ్ళు వాళ్ళకి తెలియక తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు చెప్పడం తప్పంటారా? కుర్రాళ్ళము అని వాళ్ళు అనుకోవడం లేదు సార్. ఇలాగ ప్రతి కంటే ఇలాగే అనుకుంటున్నారు. పిల్లల మీద, కొడుకు మీద, కూతురు మీద ఎన్నో ఆశలు పెంచుకుంటున్నారు. తమ ఆశలకు ఏమాత్రం తక్కువైనా, తమ గౌరవానికి ఏమాత్రం తక్కువైనా నిరుత్సాహపడిపోతున్నారు. అసలు ఆశించే లేదనుకో, ఆరోగ్యంగా ఉంటుంది కదా. ఏం ఆరోగ్యం లేండి. 60 దాటిన ప్రతివాడు ప్రయత్నమే. కింద బెత్తు లాగేసుకుంటారు, పైన బెత్తు దొరకదు. పిలుపు కోసం ఎదురు చూడాల్సింది, లేదా నాలాగా ఆత్మహత్యకు పాల్పడాల్సిందే. కోడలు కూరలో పురుగులా వేరేస్తుంటే భరించలేకపోయింది. కొడుకును వదిలి ఉండలేకపోయాను. కొడుకు మీద మమకారాన్ని చంపుకోలేక నా బ్రతుకు మీద మమకారాన్ని చంపుకొని ఇల్లు వదిలి వచ్చి నూతిలో దూకి సావాలనుకున్నాను. ఎంత చేసినా చావు రాలేదమ్మా, ఎంత చేసినా చావు రాలేదు. పోలీసులు పట్టుకున్నారు, ఆత్మహత్య నేరం కింద అరెస్ట్ చేశారు. మీ వాళ్ళు ఎవరో చెప్పమని హింసించారు. కోర్టుకు హాజరుపరుస్తుంటే పారిపోయి వచ్చారు. నా పర్సులో మీ ఇంటి టెలిఫోన్ నెంబర్ ఉండడంతో పోలీసులు ఇక్కడ కూడా ఫోన్ చేశారు. నా మొత్తం చెప్పారు. అసలు ఈ బ్రతుకే ఇంత భారం అయిపోతుంటే మనిషి ఆత్మహత్య చేసుకోవడం నేరం అంటే ఎలా బావగారు? చెప్పండి చెప్పండి బావగారు. గవర్నమెంట్ గట్టిగా రాయండి. ఆ భాషల పేరుట కడుపులో పెరుగుతున్న పరాయి ప్రాణాన్ని చంపడమే నేరం కాకపోతే మన ప్రాణాన్ని మనం తీసుకోవడం చంపడం ఎలా అవుతుందండి? నేరం ఎలా అవుతుందో చెప్పండి బావగారు. గవర్నర్కి స్ట్రాంగ్ గా రాయండి. కొడుకుల నిరాదడికి గురై అనాథ శరీరాల్లో మొక్కుతున్నటువంటి తల్లిదండ్రులు చచ్చిపోవడానికి అనుమతి ఇవ్వని ఆ ప్రభుత్వానికి రాయండి బావగారు, రాయండి బావగారు, రాయండి బావగారు. వెరీ సారీ చిదంబరం. గణపతి ఇన్ని కష్టాలతో వచ్చామంటే ఊహించండి. నాకు తెలుసు నీ మనోవేదన నేను అర్థం చేసుకోగలను. నీకు నా సంతాపం తెలియగలను. కానీ నీ వాదంతో మాత్రం నేను ఏకీభవించను. అవును, అయినా నీ హద్దులు నువ్వు తెలుసుకొని ఉంటుంటే నీకు ఇన్ని కష్టాలు వచ్చుంటేవి కాదు. కానీ ఏమిట్రా మీరెక్కడికి వెళ్తున్నారు? ఏమిటి ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? బయటికమ్మా, ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా బతకలేపో. అంటే అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా? ఏమి ఎందుకండి? రెక్కలు చేయి, రెక్కలు వచ్చిన తర్వాత ఏ పక్షి మాత్రం గూట్లో ఉంటుంది, ఎగిరిపోతాయి. నాన్న, ఇది మా ఇంటి వ్యవహారం. ఏమన్నావు? ఇది మా ఇంటి వ్యవహారం అంటున్నా. ఈ ఇల్లే నీది కాదని వెళ్తున్నప్పుడు ఇది నీ ఇంటి వ్యవహారం ఎలా అవుతుంది? చూడమ్మా, ఒప్పుకొని కప్పు కింద ఉంటేనే రహస్యం. బజారెక్కితే అంతా బహిరంగమే. ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ఇంత అర్ధాంతరంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏమొచ్చిందిరా? ఇంకా ఇక్కడే ఉంటే ఇల్లే తాకట్టు పెరుగుతుంది. నువ్వే కదమ్మా చెప్పావు. అయ్యో రామా, ఏదో కోపంలో మాట జారానని మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? మాకేమంత 10 మంది ఉన్నారనరా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి? ఆ విషయం తెలియాల్సింది ఆయనకు. అందరినీ కాలదనుకొని బంగారంతో ఇల్లు ఒకరితో ఒంటిగా ఉందని ఆయన ఉద్దేశం అనుకుంటా. సర్లే 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 లోపలికి వెళ్ళు. మా రాణి వెళ్ళమ్మా. రే నాయన, కోపంలో అన్న మాటలు పట్టించుకుని కుటుంబాన్ని రెండుగా చీల్చకురా. చీల్చింది మీరేనమ్మా, చీల్చింది మీరే. అయిన దానికి కాని దానికి కోడలతో గొడవ పడుతుంది నువ్వు. ఏదో అవసరానికి బంగారం తాకట్టు పెడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అంటూ గొడవ చేసింది ఆయన.
మాట్లాడినట్టు తెలుస్తుంది. అదే మా ఇల్లు అయితే మీరు ఇలా మాట్లాడేవారు కాదు కదా, అందుకే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాం. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా కాపురం చేయని రాని తగే చెప్పింది. ఏ బెల్లం విడిపెట్టిన వెళ్ళిన మొగాళ్ళ ఇక్కడే ఒంటరిగా ఉండమంటావా? చెప్పమ్మా, చెప్పండి. ఏంట్రా మీరన్నా ఒక్క మాటకి నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? అవునండి, అందుకనే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. అయినా అనుక్షణం మేమేదో తప్పు చేసినట్టు ఇక్కడే ఎందుకు ఉండాలి? అత్తయ్య గారితో నేను మాటలు ఎందుకు పడాలి? మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీ జాగ్రత్తలో మీరు ఉన్నారు అంటే మా మీద నమ్మకం లేదనే కదా. అయినా మీ డబ్బులు మాకు ఇవ్వండి అని కానీ, లేకపోతే ఈ ఇల్లు మీ అబ్బాయి పేరు మీద రాయండి అని కానీ, అత్తయ్య గారు నగలు నాకు ఇవ్వమని కానీ అడగలేదే. మీకు మేము సేవ చేయడం లేదా? మిమ్మల్ని మేము గౌరవించడం లేదా? ఏదో అవసరానికి మీ అబ్బాయి అత్తయ్య గారి వడ్డానం బ్యాంకులో తాకట్టు పెట్టినంత మాత్రాన మమ్మల్ని ఇలా మీరు నిలదీస్తారు అనుకోలేదు. ఆ మాత్రం హక్కు మీ అబ్బాయికి ఇక్కడ లేనప్పుడు మేమెందుకు ఉండాలి? అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. వండర్ఫుల్, వెళ్ళండి వెళ్ళండి. విష్ యు ఆల్ ది బెస్ట్. ఏమండి? ఏమిటి మీరు మాట్లాడేది? వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతుందా? పెళ్ళై కాపురం పెట్టినప్పుడు మనమిద్దరమే ఉన్నాం. మధ్యలో వాడొచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనమిద్దరం అవుతాం. కానీ ఇది ప్రేమ బంధం. మీకు దండం పెడతాను. మీ పట్టుదలతో తల్లి ప్రేమను, తల్లి ప్రేమను తెగటెప్పుడు చేయకండి. నేను తగినప్పుడు చేస్తున్నానా? నేను చేస్తున్నానా? వాడు తగినప్పుడు చేస్తున్నానా? నాయనా బాబు, ఆనందు, నాయనా ఆనందు, నా బంగారు నాయనా, మా తల్లి, నిన్ను ఎన్ని కష్టాలు పడి కన్నాను, నిన్ను కనడానికి ఎంత నరకం అనుభవించాను. అవన్నీ చెప్పి నేను విసిగించరా? అవన్నీ చెప్తే నువ్వేమంటావో నాకు తెలిసి. ఇదిగో నువ్వు నాన్నతో సుఖపడ్డావు, అందుకే ఈ పెంచే కష్టాలు నీకు వచ్చాయట. అందుకే నేను ఏమీ చెప్పను. ఒరే నాయన, మీ ఇద్దరు ఇక్కడే ఉండడానికి నేను ఏం చేయాలో చెప్పరా? ఏమిస్తే నువ్వు ఇక్కడే ఉండి మా ముప్పు గడుపుతావో చెప్పరా నాయన? మొహమాట వద్దు, నీ మనసులోని మాట్లాడితే ఎందుకు అతను దిగజారిపోతావు? ఇందులో దిగజారిపోవడం ఏముందండి? వీడు మన బిడ్డ, మన బ్రత గడవాల్సింది వీడి చేతిలో, మనం ఇంత బుద్ధి చేయాల్సింది వీడే కదా. అదేనండి ప్రభ, ఇదే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి తల్లి తండ్రి కొడుకు మమ్మల్ని కొరివి చేస్తాడని ఆ భయాన్ని చూపించే వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడు. నువ్వే బ్లాక్ మెయిల్ చేస్తావు. There is no doubt about it. రేపు నువ్వు చచ్చిపోతే నీకు ఎవరు తల కొరివి పెడతారో కూడా నీకు తెలియదు. ఉన్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడే అంటారు కదండి. పున్నామనరకం ఉందో లేదో తెలియని పున్నామ నరకం గురించి ఆలోచిస్తూ ఎందుకు ఇప్పుడు ఇంత నరకం అనుభవిస్తాను? అనుభవిస్తాను. కొడుకును వదిలి ఉండలేని నా బలహీనతకు నిత్యం నరకం అనుభవిస్తాను. ఆనందం, మీరిద్దరు ఇక్కడే ఉండడానికి నేనేం చేయాలో చెప్పరా? ఇంట్లో పనంతా నేనే చేస్తాను, వంటంతా నేనే చేస్తాను. అమ్మా రాణి, నీ బట్టలు కూడా నేనే ఉతుకుతానమ్మా. ఇంకా నా నగలన్నీ కోడలికి ఇచ్చేస్తాను. అమ్మ రాణి, నా నగలన్నీ నీకు ఇచ్చేస్తానమ్మా. ఈ ఇల్లు ఆస్తి మీ నాన్నగా నీ పేరు రాసేస్తారు. ఏమండి రాసేయండి, ఇప్పుడే రాసేయండి. మీరు దండ పెడతారు, ఇప్పుడే వాడి పేరు రాసేయండి. ఒరే నాయన ఆనందం, ఇంకా నన్ను ఏమి ఇవ్వమంటావు, ఏం చెయ్యమంటావు? అన్ని ఇస్తాం, అన్ని చేస్తామమ్మా, కానీ మీరిద్దరు ఎక్కడే ఉంటారు కదా. ఎంత మాట అన్నావు? నిన్ను కన్నవాళ్ళం, నిన్ను చూసుకుంటూ బతకాల్సిన వాళ్ళరా మేము. పైకి చెప్పలేకపోవచ్చు కానీ అత్తయ్య, ఏ కోడలికి అత్తమామ తనలో కలిసి ఉండడం ఇష్టం ఉండదు. ఆనందు, అమ్మా. అవునమ్మా, నిజం చెప్పమన్నావు, చెప్పాను. అయినా మీరిద్దరు మాతో ఉంటాయి ఇక్కడ, చెప్పండి. నువ్వు కొడుకులు కాదురా, కొరివి. మీరు పిల్లలు కారు, పిశాచాలు. బతుకుండగానే కన్నవాళ్ళని పీక్కు తినే పిశాచాలు. నవమాసాలు మోసి పేగు తెంచుకుని జన్మనిచ్చి
పాలతోనూ పళ్ళ రసాలతోనూ పిల్లల్ని పెంచుకోవటం అంటే రేపటి శత్రువుని తయారు చేసుకోవాల్సిందే. పిల్లలంటే శత్రువులు, రేపటి శత్రువులు. అక్కయ్య గారు చెప్పింది కరెక్టే బాబు గారు. వాళ్ళని వెళ్ళనివ్వండి. ఈ ఇల్లు వాకిలి ఏ అనాథాశ్రమంగా రాశారనుకోండి, వాళ్లే మిమ్మల్ని ఇంత బుక్కి చేస్తారు. నాది హాబీ. నాన్న, నువ్వు నా కన్నతండ్రివో శత్రువో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా కన్నతండ్రివో శత్రువో నాన్న ఎవరే నీకు శత్రువు? నీకు నేనుగా శత్రువు, నాకే నువ్వు శత్రువు. ఈ పిల్లలే వాళ్ళకి శత్రువు. కాస్త ఊరుకోవయ్యా. చెప్పింది నిజమండి. దేవుడు భవ, పితృదేవో భవ అంటూ పూజించుకోవాల్సిన మనల్ని వీళ్ళు వీళ్ళు ఊరుకోవే పిచ్చిదానా, ఊరుకో. మన పెద్దలు చెప్పిన జీవితం ఒకటి చెప్తారు, జాగ్రత్తగా విను. భగవంతుడు ఈ జీవరాశులకు ఆయుధాన్ని నిర్ధారించేటప్పుడు మనిషితో పాటు గాడిదకి, కుక్కకి, గుడ్ల కుప్పకి 40 ఏళ్ల ఆయుధాన్ని నిర్ణయించాడు. కానీ ఆ 3 జంతువులు మాకు 40 ఏళ్ల ఆయుర్దాయం వద్దు, 20 ఏళ్ళు చాలు అని భగవంతుడిని ప్రార్థించాడు. కానీ ఈ మనిషి మాత్రం నాకు ఇంకా 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 ఆయుర్దాయం కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమై జరిగిన నిర్ణయంలో ఏ మార్పు చేయడానికి వీలు పడదు కాబట్టి మీలో మీరే ఏదైనా మార్పు చేసుకోండి సలహా ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు. ఈ జంతువులు 3 తెలివిగా తమ తమ ఆయుధాయంలోకి 20 ఏళ్ళు చొప్పున మనిషికి ఇచ్చేసాయి. అందుకే చూడు, మనిషి 40 ఏళ్ళు వచ్చే వరకు మనిషిలా ఉంటాడు. ఆ తర్వాత 20 ఏళ్ళు పిల్లల చదువులు, పెన్నుళ్ళు అంటూ గాడిద చాకరీ చేస్తాడు. గాడిద బరువు మోస్తాడు. ఏదైనా అది గాడిద బతుకేదే. 60 ఏళ్ళు వస్తాయి, శక్తి ఉడుకుతుంది. బంధాలను తెప్పుకోలేక ఆస్తికి కుక్కలా కాపలా కాస్తాడు, కుక్కలా మరుగుతాడు, కుక్కలా హరుస్తాడు. పిల్లలు విసుక్కుంటుంటే కుక్కలా తోక ముడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఏదైనా అది కుక్క బతికేది, కుక్క బతుకు. తరువాత 80 ఏళ్ళు వస్తాయి, ఆ శక్తి నశిస్తుంది. మాట్లాడలేడు, కూర్చోలేడు, నిల్చోలేడు. గుట్ల కూపలా చూస్తూ జీవితాంతం నిస్సహాయంగా కనిపిస్తాడు. అందుకే బంధాలు పెంచుకుంటే బాధలు, అనుబంధాలు తెంచుకుంటే ఆనందాలు అని మన పెద్దలు చెప్పిన జీవిత సత్యం. ఇప్పుడు చెప్పు కొడుకంటే ఎవరే? శత్రువు, రేపటి శత్రువు. కాదే, రేపటి శత్రువు కాదండి. రేపటి మీ శత్రువు కొడుకు కాదు, కూతురు కాదు, వార్ధక్యం, వృద్ధాప్యం. రేపు నిన్ను చుట్టుకుంటే నీ ముసలితనం. సరిగ్గా ఇప్పటి జీవితం అనే నాటక రంగంలో మన పాత్ర మనం పోషించాలి. మన పాత్ర పూర్తయిపోయింది, నాటకం మాత్రం పూర్తవలేదు. అప్పుడు ఏం చేయాలి మనం?
తెర పడే వరకు తెర పక్కన నిలబడాలి. కానీ మనం అలా చేయటం లేదు. రంగస్థలం మీదకి వచ్చేస్తున్నాం. నటించే నటినోటి మధ్యకి వచ్చేసి నాటకాన్ని రసాభాస చేసేస్తున్నాం. అలా చేయకూడదు. ఒక వయసు వచ్చాక అంటే 60 దాటాక బంధాల నుంచి వదిలించుకుని ఇహం కన్నా పరం ముఖ్యం అనుకోవాలి. సన్యసించాలి. మీకు ఆ అవకాశం ఉంది బావగారు. మరి కొడుకు మీద ఆధారపడకుండా బతకగలరు. మరి నాలా కొడుకంతా దారపోసి వాడి గతి ఏం కాదు. అందుకే కొడుకంతా ధారపోయకూడదు చిదంబరం. ధారపోస్తే తిరిగి ఆశించకూడదు. ఏది ఏమైనా రేపు మన చుట్టుకుంటే మన రేపటి శత్రువుని కాచుకోవడానికి కొంత అంగబలం కొంత అర్థబలం ఉంచుకోవాలి. మీరు చెప్పింది నిజం. మన ఇంట్లో కాస్త కూస్తో ఒప్పుకున్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? వాడి చేత ఎందుకు అవమానాలు పొందాలి? మన మన పరిస్థితి తీసుకోవాలి. అక్కడే మన ఇంట్లో ఉందాం. రేపు మనం చేస్తే వీడు కొరవి పెడితే పెడతాడో లేకపోతే లేదు. ఇది నాకు నేను అంతేనండి. అంతేనండి. చాలా మంచి సలహా ఇచ్చొచ్చు అంట. అలాగే చేద్దాం. మనం మన ఊరు వెళ్ళిపోతాం. మన ఊరికి వెళ్ళిపోతాం. బయలుదేరి బావగారు నన్నేం చేయమంటారు బావగారు? నువ్వు నీ కొడుకు దగ్గరికి వెళ్ళదలిస్తే వెళ్ళు చిదంబరం. నీ ఇష్టం. అది నీ ఇష్టం. వెళ్ళలేదు. వెళ్ళను. నేనైనా చెయ్యి వదిలితేనే కదా వాడైనా ఈత నేర్చుకునేది. మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతోనే వస్తాను బావగారు. మీతోనే వస్తాను. నన్ను కూడా తీసుకెళ్తాను. అలాగే నిరభ్యంతరంగా రావచ్చు. చిదంబరం కాశీ ప్రయాణానికి సర్దులు పెట్టే ఈ విధంగా ఉపయోగపడుతుంది. అమ్మ రాణి, ఇలా రా తల్లి. తావడాలు పట్టుకోవలసిన వయసులో తాళాల కోసం పాకులాడాను. నన్ను మన్నించమ్మా. ఇందాక నేను అన్న మాటలు ఏం పట్టించుకోకురా. మీరిద్దరు సుఖంగా సంతోషంగా ఉండడమే మాకు కావాలి. అయినా ఇతనికి కబురు వస్తే మాత్రం ఒక్కసారి ఏమైందండి? ఏమైంది? ఏమైందండి? ఏమైంది?